హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ జఠాధూరధర నమ శివాయ గంగాపతియే నమ శివాయ త్రిశూలధారే నమ శివాయ పార్వతీరమణ నమ శివాయ జఠాధూరధర నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ తెలుసు రేపు 15వ తారీఖున మహాశివరాత్రి రానున్నదని, ఆ రోజు ముఖ్య పర్వదినంగా ఎందుకు పిలుచుకుంటారు అనేది ఈ ఒక వీడియోలో మేము చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే ఫ్రెండ్స్, ప్రతి నెల మా అమావాస్యకి ముందు చతుర్దశికి వచ్చేది మాస శివరాత్రిగా మనం పిలుచుకుంటాము. ఇది ప్రతి నెల అమావాస్యకి ముందు చతుర్దశి రోజు అయితే వస్తుంది. దీన్ని మనం మాస శివరాత్రికి పిలుచుకుంటాము. అలాగే సంవత్సరానికి ఒకసారి మాఘ మాసంలో కృష్ణ చతుర్దశి వచ్చే రోజునే మనం మహాశివరాత్రిగా పిలుచుకుంటాము. అయితే ఈ మాఘ మాసంలో కృష్ణ చతుర్దశికి మనం ఎందుకు ఇంత ముఖ్య ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకు ఇంత ముఖ్యంగా మనం ఈరోజు ఇంత బాగా చేసుకోవడానికి అవకాశం ఏంటంటే, మనం గతంలోకి వెళ్ళి చూసినట్టయితే క్షీరసాగర మధుర స్వరూపంలో ఒక పక్కన అసురులు, అలాగే ఇంకో పక్కన దేవతలు ఇద్దరూ కలిపి క్షీరసాగరంలో జరుగుతున్న టైంలో క్షీరసాగరంలో నుంచి ఒక గర్లగుంట విషము అయితే రావడం జరిగిందండి. ఆ ఒక గర్లగుంట విషయానికి సర్వజీవనాడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు మహాశివుడు వచ్చి ఆ యొక్క గర్లగుంటాన్ని తీసుకోవడం అయితే జరిగింది. అది కంఠం ముందు దాచుకున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కంఠం దగ్గర ఇక్కడ నీలకంగా ఉంటుంది కాబట్టి నీలకంఠాధరుడు అని చెప్పి పేరు కూడా వచ్చింది. అయితే ఆ నీలకంఠాధరుడికి ఆ గర్లగంటం అక్కడ ఉండడం వలన ఆ రోజు ఆయన పడుకున్నట్లయితే ఆ గర్లగుంట విషయం అయితే లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళిపోతే యావత్ ప్రపంచం, యావత్ జీవనాలి ఆ రోజుతో అంతమైపోయేది. కాబట్టి ఆ రోజు దేవతలు సైతం ఆయన్ని పడుకోనివ్వకుండా ఈ యొక్క మహాశివరాత్రిగా జరిపారు. ఆయన పడుకోనివ్వకుండా ఆ రోజు ఆయనని ఒక లింగ రూపంలో, అంటే ఒక జ్యోతిస్తంభ రూపంలో ఆయన్ని పూజించారన్నమాట. ఆ రోజంతా పూజించి ఆ రోజు ఆయన పడుకోనివ్వకుండా ఆ రోజంతా దేవతలు కూడా జాగారం ఉండి మరి ఈ యొక్క మహాశివరాత్రిని జరుపుకోవడం ఇది జరుగుతుంది. అందుకని చెప్పేసి ఆ రోజు అంత ముఖ్యంగా, అంత ప్రముఖంగా మనం ఆ రోజు నుంచి శివరాత్రి జరుపుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఆ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 3:30 బ్రహ్మ ముహూర్తంలో లేచి పారుతున్న నదిలో స్నానం చేసి, పారుతున్న నదిలో ఎందుకు స్నానం చేయాలన్నారంటే, పారుతున్న నదిలో స్నానం చేస్తే ఆ రోజు అంత ముఖ్యమైన సమయం కాబట్టి ఆ యొక్క పారుతున్న నదిలో మన యొక్క పాపాలు, అలాగే మన యొక్క అనారోగ్య దోషములు ఆ యొక్క పారుతున్న నదిలో కొట్టుకుపోతాయి అని చెప్పేసి పారుతున్న నదిలో స్నానం చేయాలని చెప్పేసి ఆ రోజు అప్పట్లో పెద్దవాళ్ళు గ్రంథంలో లిఖించడం అయితే జరిగింది. కాబట్టి పారుతున్న నదిలో స్నానం చేసి ఆ రోజు మీ యొక్క ఇంటికి వచ్చి మీ యొక్క దేవమందిరంలో దీపారాధన చేసుకుని దగ్గరలో ఉన్న శివాలయం గుడికి వెళ్ళి ఆ రోజు దైవారాధనలో